Hello everybody, welcome back to my channel English Matters with Sunil. English Matters with Sunil లో మనం చాలా కాన్సెప్ట్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంకా బెటర్ అవ్వడానికి నేర్చుకుంటూ ఉన్నాం. అండ్ thumbnail-లో ఆల్రెడీ చూసారు కదా, ఈ వీడియో వచ్చేసి మనకి బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ పార్ట్ 2. పార్ట్ 1 నుంచి బేసిక్ సెంటెన్సెస్ చాలామంది నేర్చుకున్నారు, చాలా వ్యూస్ వచ్చాయి, అలానే చాలా లైక్స్ కూడా వచ్చాయి. పార్ట్ 2లో కూడా మనం ఇంట్రెస్టింగ్గా కొత్తగా మనం బేసిక్ సెంటెన్సెస్ అనేవి నేర్చుకోబోతున్నాము. అండ్ దిస్ ఇస్ ద కంటిన్యూషన్ ఫర్ పార్ట్ 1. పార్ట్ 1 మీరు బేసిక్ సెంటెన్సెస్ చూడకపోతే పార్ట్ 1 డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. అండ్ అది చూసిన తర్వాత కంటిన్యూ చేయండి ఈ వీడియోకి. బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెసే కాదు, మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా సరే బేసిక్ సెంటెన్సెస్ అనేవి మనకి నెసెసరీ. ఎందుకు అంటే ఆ సెంటెన్సెస్ మనకు వచ్చినప్పుడే మనం కాన్ఫిడెన్స్తో ఎవరితో అయినా మాట్లాడగలుగుతాం. సో అలా మనం చేసిందే పార్ట్ 1. అండ్ ఇప్పుడు పార్ట్ 2లో మనం ఇంకా ఎక్కువ సెంటెన్సెస్ అంటే బేసిక్ సెంటెన్సెస్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కాన్ఫిడెంట్గా ఎవరితో అయినా మాట్లాడడానికి మనం చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే, నాతో పాటు ఒక గెస్ట్ ఈరోజు మనతో పాటు వీడియోలో రాబోతున్నారు. అండ్ ఆ గెస్ట్ అండ్ నేను కలిపి మీకు ఈ సెంటెన్సెస్ నేర్పిస్తాం. ఆల్ రైట్, ఆర్ యు ఆల్ రెడీ? లెట్స్ ఇన్వైట్ అవర్ గెస్ట్, కమ్ ఆన్. ఓకే, సో చెప్పాను కదా మనకి ఈరోజు సర్ప్రైజ్ గెస్ట్ ఉన్నారని. అండ్ ఆ సర్ప్రైజ్ గెస్ట్ ఎవరో కాదు, ఇట్స్ తపన. సో తపన మీరు ఆల్రెడీ నా యూట్యూబ్ షార్ట్స్లో చూసారు కదా, అండ్ షీఈస్ హియర్ ఫర్ ద లాంగ్ వీడియో టుడే. అండ్ మనం తపనతో కలిసి బేసిక్ సెంటెన్సెస్ అన్ని ఈరోజు నేర్చుకోబోతున్నాం ఈ ఇంగ్లీష్ బేసిక్ సెంటెన్సెస్ పార్ట్ 2లో. హలో తపన, హౌ ఆర్ యూ? I'm fine, thank you. How are you? ఐమ్ డూయింగ్ గ్రేట్ తపన, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఈ వీడియోలో మన ఆడియన్స్ అందరికీ బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ పార్ట్ 2 అంటే బేసిక్ సెంటెన్సెస్ మరిద్దరం కలిసి నేర్పించాలి. సో నువ్వు రెడీగా ఉన్నావా? Yes, ఆర్ యూ ఎక్సైటెడ్? excited. ఆల్ రైట్ ఎవ్రీవన్, సో మనం నేర్చుకుందాం బేసిక్ సెంటెన్సెస్ ఇప్పుడు. ఓకే తప్పన, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అంటే, నేను తెలుగులో చెప్తాను, అదే ఇంగ్లీష్లో చెప్పు, ఓకేనా? రైట్. సో నేను హ్యాపీగా ఉన్నాను అనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? I am happy. ఓకే, అర్థమైంది కదా, ఐ యామ్ హ్యాపీ. సో సెంటెన్సెస్ మీకు పైన ఉన్నాయి, వాటి నుంచే నేర్చుకోండి. సో ఐ యామ్ హ్యాపీ అంటే ఏంటి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, అర్థమైంది కదా, నేను హ్యాపీగా ఉన్నాను లేదా చాలా హ్యాపీగా ఉన్నాను అన్నప్పుడు ఐఎమ్ హ్యాపీ అని మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూద్దాం సెకండ్ సెంటెన్స్. ఓకే, సెకండ్ సెంటెన్స్, ఆ అమ్మాయి ఒక బుక్ చదువుతుంది, దాని ఇంగ్లీష్లో ఏమంటాం? She is reading a book. ఓకే, షీ ఈస్ రీడింగ్ అ బుక్. అర్థమైంది కదా తప్పనా చెప్పింది. ఒక వ్యక్తి బుక్ చదువుతున్నారు అని చెప్పడానికి మనం షీ ఈజ్ రీడింగ్ అ బుక్ లేదా హీ ఈజ్ రీడింగ్ అ బుక్ అని మనం చెప్పాలి. సో ఇక్కడ నేను ఆ అమ్మాయి అని చెప్పాను కాబట్టి తప్పన మనకి షీ ఈజ్ రీడింగ్ అ బుక్ అని చెప్పింది. నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళు బయట ఆడుకుంటున్నారు, దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి తప్పన? They are playing outside. ఓకే, సో వాళ్ళు బయట ఆడుకుంటున్నారు అనడాన్ని దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ అని అంటావు, ఓకేనా? దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్, అంతే కదా? ఎస్. సో నెక్స్ట్ సెంటెన్స్, మాకు ఒక కుక్క ఉంది అని చెప్పడాన్ని ఏమంటాం? We have a dog. వీ హ్యావ్ అ డాగ్ అంటే మాకు ఒక డాగ్ ఉంది లేదా కుక్క ఉంది అని. సో మనకి పెట్స్ ఉంటూ ఉంటాయి కదా ఇంట్లో, క్యాట్స్, డాగ్స్. సో తపన నీకు డాగ్ అంటే ఇష్టమా, క్యాట్ అంటే ఇష్టమా? Dog and taste. డాగ్ అంటే ఇష్టం, అందుకే తపనకి ఒక డాగ్ ఉంది వాళ్ళ ఇంట్లో. అండ్ ఆ డాగ్ పేరేంటి? Rio. ఆల్ రైట్. సో తపన వాళ్ళ డాగ్ పేరు రియో. మీకు కూడా పెట్ ఉంటే దాని పేరుని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అతనికి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం, దీన్ని ఏమంటాం? He likes ice creams. ఓకే, సో ఎవరికైనా ఐస్ క్రీమ్ లేదా ఏ వస్తువైనా సరే ఇష్టమైతే హీ లైక్స్ లేదా షీ లైక్స్ అని మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ హీ లైక్స్ ఐస్ క్రీమ్ లేదా హీ లైక్స్ ఐస్ క్రీమ్స్. నెక్స్ట్ ఏంటి అంటే, ఈరోజు ఒక బ్యూటిఫుల్ డే అని చెప్పడానికి మనం ఏం చెప్తాం? It is a beautiful day. రైట్. ఈరోజు చాలా అందంగా ఉంది అని చెప్పడానికి ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ డే అని మనం చెప్పొచ్చు. అర్థమైంది కదా, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ డే. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్, నాకు పార్క్కి వెళ్ళాలి అని ఉంది, దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? I want to go to the park. ఐ వాంట్ టు గో టు ద పార్క్ అంటే నాకు పార్క్కి వెళ్ళాలి అని ఉంది. లేదు అంటే ఐ వాంట్ టు గో టు అ పార్క్ అని కూడా అనొచ్చు. అ పార్క్ ఇక్కడ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పార్క్కి అని అంట. ద పార్క్ అంటే మీకు తెలిసిన పార్క్కి. సో ఇక్కడ ఐ వాంట్ టు గో టు అ పార్క్ అంటే నాకు ఒక పార్క్కి ఏదైనా వెళ్ళాలి అని ఉంది అని. సో నెక్స్ట్ సెంటెన్స్,
డాగ్ గట్టిగా అరుస్తుంది అందాన్ని ఏమనాలి? The dog barks loudly. ద డాగ్ బార్క్స్ లౌడ్లీ అంటే కుక్క గట్టిగా అరుస్తుంది లేదా కుక్క గట్టిగా మొరుగుతుంది అది. ఓకే, నెక్స్ట్. నాకు పిజ్జా అంటే చాలా చాలా ఇష్టం. I love pizza. ఓకే, మీకు చాలా చాలా ఏదైనా ఇష్టం అయితే మీరు చెప్పచ్చు ఐ లవ్ పిజ్జా లేదా ఐ లవ్ బర్గర్. ముందు సెంటెన్స్లో తపన చెప్పింది కదా హీ లైక్స్ అని. లైక్స్ అంటే ఇష్టం అని. అదే మీకు ఇంకా ఎక్కువగా ఇష్టమైతే దాన్ని లవ్ అని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ హీ లవ్స్ పిజ్జా లేదా ఐ లవ్ పిజ్జా అని చెప్పొచ్చు కదా. Oh, ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. ఇప్పుడు చూద్దాం మనం నెక్స్ట్ సెంటెన్స్. ఆమె ప్రతిరోజు పరిగెడుతుంది. she runs every morning. షీ రన్స్ ఎవ్రీ మార్నింగ్, అంతే కదా. రైట్. సో ఇక్కడ ఆమె ప్రతిరోజు పరిగెడుతుంది అని చెప్పడానికి షీ రన్స్ ఎవ్రీ డే, లేదా మార్నింగ్ అయితే షీ రన్స్ ఎవ్రీ మార్నింగ్. అలానే ఒక వ్యక్తి ఒక మేల్ అయితే హీ రన్స్ ఎవ్రీ డే. అలా మనం సెంటెన్సెస్ మార్చి చెప్పచ్చు. ఇప్పుడు చూద్దాం మనం నెక్స్ట్ సెంటెన్స్. వాళ్ళు నిన్న రాత్రి ఒక మూవీ చూశారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? They watched a movie last night. రైట్, దే వాచ్డ్ అ మూవీ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి వాళ్ళు ఒక మూవీ చూశారు అని అర్థం. సో అది మూవీ కావచ్చు ఏమైనా కావచ్చు. దే వాచ్డ్ ఇట్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి అని. మేము వెకేషన్కి వెళ్తున్నాము, దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? We are going on vacation. ఓకే, వీఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్. ఏదైనా వెకేషన్ ఉంటే మీకు హాలిడేస్ అప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు వీఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్ అనే. అదే ఒకవేళ బయట వర్షం వస్తుంది అని చెప్పడానికి ఏమని చెప్పాలి? It is raining outside. రైట్, ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. బయట వర్షం వస్తుంది లేదా వర్షం పడుతుంది అని చెప్పడానికి ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్ అని మనం చెప్పచ్చు. నేను గ్రాసరీస్ కొనాలి అని చెప్పడానికి మనం ఏమని చెప్పాలి? I need to buy groceries. రైట్, ఐ నీడ్ టు బై గ్రాసరీస్. గ్రాసరీస్ అంటే ఏంటి? మనం రెగ్యులర్గా వంట చేసుకోవడానికి కిచెన్ కొనుక్కునే వస్తువుల్ని మనం గ్రాసరీస్ అంటాం. సో ఇక్కడ మీరు ఏదైనా గ్రాసరీస్ కొనుక్కోవాలనుకుంటే ఐ వాంట్ టు బై గ్రాసరీస్ లేదా ఐ నీడ్ టు బై గ్రాసరీస్. అక్కడ సిచ్యువేషన్కి తగినట్టుగా అది మార్చుకుని మనం యూజ్ చేయొచ్చు. అదే బర్డ్స్ చాలా స్వీట్గా పాడతాయి పాట అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమో చెప్పాలి? The birds sing sweetly. రైట్, ద బర్డ్స్ సింగ్ స్వీట్లీ అంటే బర్డ్స్ చాలా స్వీట్గా పాటలు పాడుతూ ఉన్నాయి. మనం వింటూ ఉంటాం కదా చాలా బర్డ్స్ ఎర్లీ మార్నింగ్ మనకు వినిపిస్తూ ఉంటాయి బర్డ్స్ అరవడం పాటలు పాడినట్టు. సో దానికి ఎలా చెప్పాలంటే ద బర్డ్స్ సింగ్ స్వీట్లీ. నెక్స్ట్ సెంటెన్స్. ఆమెకి కుక్ చేయడం అంటే చాలా ఇష్టం లేదా ఆమె ఎంజాయ్ చేస్తుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమంటాం? She enjoys cooking. ఓకే, షీ ఎంజాయ్స్ కుకింగ్ అంటే ఆమె కుక్ చేయడానికి ఏదైనా వంట చేయడానికి ఆమె చాలా ఎంజాయ్ చేస్తుంది. అలాంటప్పుడు షీ ఎంజాయ్స్ కుకింగ్ లేదా హీ ఎంజాయ్స్ కుకింగ్. లేదు అంటే హీ ఎంజాయ్స్ వర్కింగ్, షీ ఎంజాయ్స్ వాకింగ్. అలా మనం లాస్ట్లో ఏ వర్డ్ అయినా పెట్టచ్చు మనకు తగినట్టుగా. సో షీ ఎంజాయ్స్ లేదా హీ ఎంజాయ్స్, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆ పనిని చేస్తున్నారు. ఆల్రెడీ నేర్చుకున్నాం కదా లైక్స్ అంటే ఇష్టం, లవ్ అంటే చాలా చాలా ఎక్కువ ఇష్టం. అలానే ఎంజాయ్ అంటే మనం ఎంజాయ్ ఆనందిస్తూ చేయడం అని, అంతే కదా. ఓకే, ఈ వీకెండ్ మేము బీచ్కి వెళ్తాము అని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇప్పుడు తప్పని అడుగుదాం. We will go to the beach this weekend. We will go to the beach this weekend, అంతే కదా. ఓకే, సో we will go to the beach this weekend. మనం ఫ్యూచర్లో చేసేవి ఏవి మాట్లాడాలి అన్నా సరే విల్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. మన ఫ్యూచర్లో వేరే వీడియోస్లో కూడా విల్ ఎప్పుడు యూజ్ చేయాలి నేర్చుకోవచ్చు. సో ఇక్కడైతే we will go to the beach this weekend కదా. రైట్, సో we will go to the beach this weekend. We will go to any place. మీరు అక్కడ బీచ్ ప్లేస్లో ఏం పెట్టినా సరే పర్వాలేదు. లైక్ we will go to the mall this weekend. We will go to somewhere to the movie this weekend. అలా ఏమైనా సరే లేదా పార్క్ అయినా సరే we will go అని చెప్పచ్చు కదా. ఎస్, నెక్స్ట్. ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ సెంటెన్స్. క్యాట్ సోఫా పైన పడుకుంది, దీన్ని ఏమని చెప్పాలి? The cat is sleeping on sofa. ద క్యాట్ ఈస్ స్లీపింగ్ ఆన్ సోఫా అంటే సోఫా పైన క్యాట్ పడుకుని ఉంది. అది క్యాట్ కావచ్చు లేదా డాగ్ కావచ్చు లేదా ఏదైనా పిల్లలు కూడా అవ్వచ్చు. సో ఇఫ్ సమ్వన్ ఈస్ స్లీపింగ్ ఆన్ సంథింగ్, అది సోఫా బెడ్ ఏదైనా సరే మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ద క్యాట్ ఈస్ స్లీపింగ్ ఆన్ సోఫా, లేదు అంటే ద డాగ్ ఈజ్ స్లీపింగ్ ఆన్ సోఫా, లేదు అంటే ద కిడ్ ఈజ్ స్లీపింగ్ ఆన్ సోఫా. మనం ఇలా ఎలా అయినా యూజ్ చేయొచ్చు. రైట్, Yes. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్.
ఇప్పుడు మనం చూద్దాం. నాకు బుక్స్ చదవడం ఇష్టం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? I like to read books. ఓకే, ఐ లైక్ టు రీడ్ బుక్స్ అంటే నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం. చెప్పాను కదా, ఇష్టం అనే ఈ వర్డ్ కోసం లైక్. నాకు చాలా చాలా ఇష్టం అంటే లవ్ అని యూజ్ చేస్తాం. ఓకే, అది నేను చదవడం ఎంజాయ్ చేస్తాను అంటే ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్. ఇలా మనం డిఫరెంట్ సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఐ లైక్ టు రీడ్ బుక్స్. ఆమె పియానోని చాలా బ్యూటిఫుల్గా ప్లే చేస్తుంది అని దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తా? She plays piano beautifully. షీ ప్లేస్ పియానో బ్యూటిఫుల్లీ. సో అర్థమైంది కదా, బ్యూటిఫుల్గా ప్లే చేస్తారు ఎవరైనా ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, లేదా బ్యూటిఫుల్గా పాడతారు, వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంటారు, అందంగా ఉంటారు, బాగా పాడతారు. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మీరు బ్యూటిఫుల్ అనే ఈ వర్డ్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి తపన ఏం చెప్పింది అంటే షీ ప్లేస్ ద పియానో బ్యూటిఫుల్లీ అంటే ఆమె పియానోని చాలా బ్యూటిఫుల్గా ప్లే చేస్తుంది. ఇప్పుడు మనకి తపన ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలా అన్నమాట. ఓకే, ఆల్ రైట్ ఎవ్రీబడి, ఈరోజు మనం ఈ వీడియోలో అంటే ఇంగ్లీష్ బేసిక్ సెంటెన్సెస్ వీడియో నెంబర్ 2లో చాలా సెంటెన్సెస్ నేర్చుకున్నాము కలిసి. ఎవరితో? తపనతో. తపన మనకి నేర్పించింది కొన్ని బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలి అని. ఎందుకు ఇవి మనం నేర్చుకున్నాము అంటే సడన్గా ఎవరితో అయినా ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మనకి కొన్నిసార్లు అక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, మనం సడన్గా బ్లాంక్ అయిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ వీడియో చూసి మనం ఈ సెంటెన్సెస్ అన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఫ్యూచర్లో. ఓకే, సో బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ పార్ట్ 1 ఆల్రెడీ అయ్యింది అండ్ దిస్ ఇస్ పార్ట్ 2. 2 వీడియోస్ చూడండి. ఇంకా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవడానికి లేదా ఫ్లూయెంట్ అవ్వడానికి మర్చిపోకుండా నేర్చుకున్నవన్నీ బాగా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ సేయింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఈజీగా వస్తుంది, అవునా? రైట్. సో తప్పదా అలానే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి మీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ కాన్ఫిడెంట్గా మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి. ఆల్ రైట్ ఎవ్రీబడి, ఈ వీడియోలో మనం చాలా సెంటెన్సెస్ అయితే నేర్చుకున్నాము. అలానే మీరు లాంగ్వేజ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ అన్ని వీడియోస్ని ఫాలో చేయండి. మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, వెళ్ళి ఇమీడియట్గా మమ్మల్ని ఫాలో చేయండి. అలానే ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం చాలా విషయాలు నేర్చుకోబోతున్నాము. సో కీప్ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ వీడియోస్. అప్పటి వరకు అందరూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye-bye.